అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ఒకే ఒక్క చిన్న కోపపు క్షణం మన జీవితాన్ని మొత్తం ఎలా తలక్రిందుల్చేసేయగలదో? ఈరోజు మనం సరిగ్గా ఈ కోపమనే అగ్నిని ఎలా జయించవచ్చో చూద్దాం. దీనికి స్ఫూర్తి ఏంటంటే సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే. చూడండి, అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. కాని ఒక్క మాట చాలు, లేదా ఒక చిన్న ప్రతిచర్య, అంతే, ఆ ప్రశాంతత కాస్త పెను తుఫానుగా మారిపోతుంది. ఆ ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం మనల్ని గంటలు, రోజులు కాదు, కొన్నిసార్లు ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఈ విషయం గురించి ఈరోజు మనం ఇంత లోతుగా మాట్లాడుకోవాలి. చిన్న కోపమే, కాని నష్టం మాత్రం చాలా పెద్దది. మన జీవితంలో వచ్చే చాలా పెద్ద సమస్యలు మనం కావాలని చేసే పెద్ద పెద్ద తప్పుల వల్ల రావు తెలుసా? అస్సలు కానే కాదు. కేవలం అదుపు చేసుకోలేని ఆ చిన్న చిన్న కోపపు క్షణాల వల్లే వస్తాయి. చివరికి అవే మనకు జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చేస్తాయి. ఉదాహరణకి చూడండి, ఇంట్లో అన్న ఒక్క మాట కుటుంబ బంధాల మధ్య దూరాన్ని పెంచేస్తుంది. ఆఫీస్లో తొందరపడి ఇచ్చే ఒక్క సమాధానం కెరీర్నే దెబ్బతీస్తుంది. ఇక రోడ్డు మీదైతే చెప్పక్కర్లేదు, ఒక్కసారి మనం హఠాత్తుగా స్పందిస్తే చాలు, జీవితమే మారిపోవచ్చు. అంటే కోపమనేది ఎక్కడైనా, ఎప్పుడైనా దాని ప్రభావాన్ని చూపించేస్తుంది. సరే, కృష్ణుడేమంటున్నాడు? బుద్ధి ఎందుకు విఫలమవుతుంది? అసలీ సమస్య మూలాలెక్కడున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం కురుక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలే మనకు దారి చూపిస్తాయి. కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, కోపం వచ్చినప్పుడు మన బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది. ఏది మంచో ఏది చెడో కూడా మనం గుర్తించలేం. దీని అర్థమేంటి? కోపం అనేది మన బలం కాదు, అస్సలు కాదు. అది మనల్ని మనకే శత్రువుగా మార్చేసే ఒక పెద్ద బలహీనత. మరి అసలు ఈ కోపం ఎలా పుడుతుంది? ఈ విధ్వంసానికి మూలమెక్కడుంది? వింటే ఆశ్చర్యపోతారు. ఈ మొత్తం ప్రక్రియ మొదలయ్యేది చాలా చిన్న విషయంతోనే. కృష్ణుడు చెప్పినట్లు ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనసులో ఒక చిన్న అసంతృప్తి మొదలవుతుంది. అరే, ఇదిలా జరగకూడదు అని. తర్వాత దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉండటం వల్ల అది కాస్త కోపంగా మారుతుంది. ఆ కోపం రాగానే మన జ్ఞాపకశక్తి, మన విచక్షణ రెండూ దెబ్బతింటాయి. ఎప్పుడైతే విచక్షణ పోయిందో ఇక బుద్ధి పనిచేయదు. ఫైనల్గా బుద్ధి విఫలం అవటం మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది. చూశారా, ఎంత చిన్న ఆలోచనతో మొదలై ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో? సరే, ఇక్కడే మనం ఒక్క క్షణం ఆగాలి. మరింత జరుగుతుంటే దీనికి పరిష్కారమేంటి? ఆశ్చర్యంగా, పరిష్కారం చాలా సింపుల్, కానీ దాన్ని ఆచరించడమే కొంచెం కష్టం. చూడండి, లక్ష్యం కోపాన్ని పూర్తిగా ఆపేయడం కాదు. కృష్ణుడు చెప్పిన అత్యంత కీలకమైన విషయం ఇదే. కోపం రావడమనేది చాలా సహజం, దాన్ని ఎవరూ ఆపలేరు. కాని ఆ కోపం వచ్చిన ఫీలింగ్కి మనం తీసుకునే యాక్షన్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్, ఒక విరామం సృష్టించాలి. ఆ చిన్న విరామమే అంతా మారుస్తుంది. మరి కోపాన్ని ఎలా నియంత్రించాలి? సరే, ఇప్పటిదాకా చెప్పుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. కోపమనేది మరుగుతున్న నీళ్లలాంటిది. ఆ వేడి నీళ్లని వెంటనే ముట్టుకుంటే ఏమవుతుంది? మన చేతులే కాలిపోతాయి కదా. అదే కొంచెంసేపు ఆగామనుకోండి, ఆ నీళ్లు చల్లబడతాయి. అప్పుడు సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇక అసలు పరిష్కారానికి వస్తే అందులో మొదటి భాగం ఈ నంబర్ 3. చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా చాలా శక్తివంతమైన టెక్నిక్. ఆ 3 ఏంటంటే 3 లోతైన శ్వాసలు. అంతే, కోపం కట్టలు తెంచుకుంటున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క 3 సార్లు లోతుగా గాలి పీల్చి వదలండి. ఈ చిన్న పని మనకు కావాల్సిన ఆ అమూల్యమైన విరామాన్ని ఇస్తుంది. ఆ 3 శ్వాసలు తీసుకున్న తర్వాత మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి: నేను ఇప్పుడు మాట్లాడాలా లేక తర్వాత మాట్లాడాలా? అంతే. ఈ ఒక్క ప్రశ్న మనల్ని చాలా తొందరపాటు నిర్ణయాల నుండి కాపాడుతుంది. సో చివరిగా భగవద్గీత మనకు చెప్పేది ఇదే: కోపం మన శత్రువు కాదు, కాని దానికి కంట్రోలర్ మనమే అవ్వాలి. మన బుద్ధి, మన విచక్షణ మన చేతిలో ఉన్నంతవరకు కోపం మనల్ని ఏమీ చేయలేదు, మనల్ని నాశనం చేయలేదు.
అంటే కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. సరే, కోపాన్ని ఎలా జయించాలో చూశాం, కాని మనల్ని వెనక్కి లాగే ఇంకో పెద్ద శత్రువుంది కదా, అదే భయం. మరి ఆ భయం సంగతేంటి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి మన తర్వాతి విశ్లేషణలో చూద్దాం.